ముందుగా D5 ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం దాదాపుగా ఖాయమైంది. మాజీ మంత్రి బొత్స ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. శాసనమండలిలో వైసీపీకి ప్రస్తుతం మెజార్టీ అయితే ఉంది. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన ఆయన వైసీపీ మండలిలో తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుతం ఉన్నటువంటి నేతను మార్చి బొత్సకు ఇస్తారని తెలుస్తోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది. అనేక తర్జన భర్జనల తర్వాత కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ప్రస్తుతం బొత్సకు పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే 3.5 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉండాలన్నారు. బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి మండలిలో మెజార్టీ ఉన్న ప్రస్తుతం ఆ పార్టీకి లేళ్ల అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. బొత్స కనుక గెలిస్తే ఆయనకే ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వానికి గట్టి పోటీ అని భావిస్తున్నారు. అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. సీనియర్లు ఉన్న అప్పిరెడ్డికి ఈ పదవి ఇవ్వడంపై చర్చ కొనసాగుతోంది. ఇదే సమయంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అనూహ్యంగా బొత్స అభ్యర్థిగా ప్రకటన చేయడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు జగన్. కూటమికి సంఖ్యాబలం లేకపోవడంతో చివరికి పోటీ నుంచి తప్పుకుంది. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితం కావడంతో జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్ కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు బొత్సకు మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం ద్వారా జగన్ కంటే ప్రోటోకాల్ హోదాలో బొత్సకు ప్రాధాన్యత ఎక్కువ అవనుంది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు అంశాలపైన చర్చల్లో సీనియర్ నేతగా బొత్స కీలక పాత్ర పోషించనున్నారు. మండలి సభ్యులు కూటమి వైపు చూడకుండా వ్యవహరించడంతో బొత్సకు జగన్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జగన్ తన నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.